వెల్కమ్ టు విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని దాని మీద బండి పెట్టుకుని అది హీట్ అయ్యే వరకు ఉండి, హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసి మనం బిర్యానీ ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ నెయ్యి అనేది వేద్దాం. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని 3 స్పూన్స్ వేసాను నేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేద్దాం ఇందులోనే, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మసాలా సామానం అనేది వేద్దాం. మసాలా సామానం అయ్యి ఏం వేయాలో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనేం చెప్పట్లేదు. ఇందులో మసాలాలన్నీ ఇలా వేగాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు అనేది మనం వెజిటేబుల్స్ అనేవి వేసుకుందాం. నేను చేసేది బిర్యానీ కాదు, పలావ్ చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ వేపాలి. మసాలా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. దొక్కున్నారా అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ అనేది అల్లం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో వెజిటేబుల్స్ అనేవి వేయాలి. అల్లం పేస్ట్ అనేది వేగిపోయింది. ఇందులో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అవన్నీ మగ్గే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మనం బిర్యానీ పలావ్ అనేది ఈ కప్పుతో చేస్తున్నాం. ఈ కప్పుతో 3 గ్లాసులు తీసుకున్నాం రైస్. ముందుగా నానబెట్టుకున్నాం రైస్ అనేది. దీంతో 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇది బిర్యానీలో వేస్తే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముక్కలు అవి కూడా అన్నీ మగ్గిపోయాయి మనకి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవడమే. ఇందాక చూపించాను కదా మీకు కప్పు, నేను ఆ కప్పుతో 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 6 కప్స్ వాటర్ పోస్తాను. మామూలు రైసే చేస్తాను పలావ్ అనేది, బాస్మతి రైస్ కాదు. వాటర్ పోసిన తర్వాత ఇలాగా మరిగేటప్పుడు రైస్ అనేది మనం అందులో వేసేయాలి. అప్పుడు మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. రైస్ అంతా ఇలా వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకోవాలి, ఉంచుకోవాలి. ఇప్పుడే మనం కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. పైన ఇలా గ్రానిష్ కింద వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం నెయ్యి వేస్తే పొడి పొడిలాడుతూ బాగుంటుంది బిర్యానీ అనేది. బిర్యానీ మనకి స్మెల్ అది పైకి వెళ్ళిపోకుండా, పైన ఏమన్నా బరువైంది పెడితే స్మెల్ బయటకు వెళ్ళిపోకుండా అందులోనే ఉండి బాగుంటుంది, బిర్యానీ బాగా వస్తుంది. మనకి ఇలాగా రెడీ అయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొంచెం మగ్గాలి. కొంచెం వాటర్ ఉన్నాయి. కొంచెం మగ్గితే ఇంకా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ అనేది. మనకి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది బాస్మతి రైస్ బిర్యానీ కాదు, మామూలు రైస్ బిర్యానీయే కాబట్టి ఇలా వచ్చింది. పొడి పొడిలాడుతూ వచ్చింది, బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమించండి. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి కింద.